నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి మాట్లాడుతూ ఏపీ అమరావతి రాష్ట్ర రాజధాని చట్టబద్దం కావడం రాష్ట్ర ప్రజల కోసం పండగ వాతావరణం సృష్టించినట్లన్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతూ వైసీపీ వాకౌట్ చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం రాజధాని మౌలిక సదుపాయాలు, హైకోర్టు అలాగే రోడ్ల అభివృద్ధి చేస్తారన్నారు. 33,000 ఎకరాల భూసేకరణ, రైతుల బ్యాంకర్ల మద్దతు, 20 లక్షల ఉద్యోగాలు, పుష్పగిరి పుణ్యక్షేత్ర అభివృద్ధి ప్రణాళికలతో ప్రజల కోసం ఈ ప్రభుత్వ చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. తర్వాత దానికి ఎన్నో శక్తులు అడ్డపడినప్పటికీ లాస్ట్గా ఒక చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో అలాగే రాజ్యసభలో తీర్మానించారు. దీనికి కమలాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశంలో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు ఏ రాష్ట్రాలైనా మన రాష్ట్రానికి సంబంధం లేని అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తే ఒకే ఒక పార్టీ దీని నుంచి వాకౌట్ చేశారు. దీనికి ఇంకా ఇవి కావాలి, ఇవన్నీ ఇవ్వండి అని చెప్పి అడగడానికి పోయి, సెంట్రల్తో కొట్లాడాల్సింది పోయి, మనతో పాటు రాష్ట్రానికి ఏం మేలు జరగాలి చూడాల్సింది పోయి ఇక్కడి నుంచి వాకౌట్ చేస్తానని పోవడం చాలా బాధాకరం. దానికి వాళ్ళ సెల్ఫ్ అజెండా ఏమైనా కావచ్చు, కానీ ఈరోజు అభివృద్ధి దిశగా పరిగెడుతున్న అమరావతిని చూస్తే, ఎందుకంటే మేము అసెంబ్లీకి పోయినప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ 2 సంవత్సరాల్లోనే ఏదైతే పూర్తిగా